హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నా. ఆ స్టోరీ పేరు ఏంటంటే అబ్రహాం, ద స్టోరీ ఆఫ్ అబ్రహాం అన్నమాట. పిల్లలు, మరి మీకు అబ్రహాం తెలుసా పిల్లలు? తెలుసు కదా, అందరికీ తెలుసు అబ్రహాం అంటే. మరి పిల్లలు, మీకు తెలుసా అబ్రహాం ఇంకా సెరా ఉన్నారు కదా, వాళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటంటే అబ్రహాం పేరు అబ్రామ్ అన్నమాట. ఫస్ట్ అబ్రామ్, మళ్ళీ దేవుడు అబ్రామ్ నుంచి అబ్రహాంలోకి మార్చాడనమాట. ఓకే, అబ్రామ్ నుంచి అబ్రామ్ అని మార్చారంట. ఓకేనా? ఇప్పుడు సెరా నుంచి సారా అని మార్చారంట. ఓకేనా పిల్లలు? క్లియర్గా అర్థమైంది కదా. మరి ఇప్పుడు వేరే దాంట్లోకి వెళ్దాం పిల్లలు, అంటే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అన్నమాట. సో పిల్లలు, అనగనగా ఒక ఊర్లో అబ్రహాం ఉండేవాళ్ళంట. ఆ అబ్రహాం ఉండేవాళ్ళు ఆ ఊరు పేరేంటంటే ఊర్ అనే ఊరిలో ఏమంటారు, ఆ పీపుల్ అందరూ చాలా బ్యాడ్ అన్నమాట పిల్లలు. అంటే లైక్ బ్యాడ్ అంటే బ్యాడ్ థింగ్స్ చేస్తారు, బ్యాడ్ బూతులు మాట్లాడతారు, అట్లాగనమాట. సో వాళ్ళు అందరూ బ్యాడ్ ఎక్సెప్ట్ అబ్రహామ్స్ ఫ్యామిలీ అన్నమాట పిల్లలు. అబ్రహాంకి త్రీ బ్రదర్స్ అన్నమాట. అబ్రహాం ఒక్కడు, అబ్రహాం తనకి ఇంకా 2 బ్రదర్స్ ఉన్నారనమాట. ఓకేనా? సో పిల్లలు మరి అబ్రహాం ఇంకా సెరా అప్పుడు వాళ్ళు చాలా ఓల్డ్ అనమాట, అంటే నార్మల్ ఏజ్ అనమాట. సో పిల్లలు, అప్పుడు అబ్రహాం మరి పిల్లలు ఊర్ అనే దేశంలో అబ్రహాం ఉండేవాళ్ళు కదా. ఆ ఊర్ అనే దేశంలో చాలా అందరూ బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి పిల్లలు, మరి ఒక రోజంట దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం అని పిలిచాడంట పిల్లలు. ఎవరు నన్ను పిలుస్తుంది అన్నారంట పిల్లలు అబ్రహాము. అప్పుడు అబ్రహాం అని గాడ్ పిలుస్తున్నాడంట పిల్లలు. అప్పుడు అబ్రహాము చెప్పండి సార్ అని చెప్పేసి అడిగాడంట. అప్పుడు చెప్పాడంట జీసస్, దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం నువ్వు ఊరన్న దేశంలో ఉన్నావు కదా, నువ్వు ఊరన్న దేశంలోకి ఈ దేశంని వదిలిపెట్టేసి నీ ఫ్యామిలీని, నీ ఫ్రెండ్స్ని, నీ హౌస్ని వదిలిపెట్టేసి అంటే హౌస్ అంటే వాళ్ళకి హౌసెస్ ఉండేవి కాదనమాట, టెంట్స్ వేసుకునేవాళ్ళు. సో ఆ టెంటులు కూడా వదిలేసి తను ఇంకో టెంట్ క్యారీ చేశాడంట. అంటే స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ ఆ టెంట్ని తీసుకుని బ్యాగ్లో క్యారీ చేశాడంట. అప్పుడు పిల్లలు మరి అబ్రహాము 3-4 days నడిచారంట పిల్లలు. వాళ్ళకి మనలాగా బైక్స్ లేవు, కార్స్ లేవు, స్మూత్ రోడ్ కూడా లేదు వాళ్ళకన్నీ. అంటే మనకైతే ఇప్పుడు స్మూత్గా క్లియర్గా నీట్గా ఉంది కదా రోడ్. వాళ్ళకి ఎట్లా ఉండేదంటే మొత్తం శాండ్, రాళ్ళు, చెప్పులు కూడా ఉండేవి కాదంట. అట్లా ఎట్లా నడవగలుగుతారు పిల్లలు? అప్పుడు అది కూడా సమ్మర్ సీజనే అంట పిల్లలు. అంటే మనకు కూడా సమ్మర్ సీజనే, వాళ్ళకు కూడా
సమ్మర్ సీజనే అంట పిల్లలు. అప్పుడు సమ్మర్ సీజన్ అయితే పిల్లలు మరి అబ్రహాం కొన్ని రోజులు నడిచిన తర్వాత మళ్ళీ జీసస్ పిలిచాడంట. అబ్రహాం 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 అంటే మళ్ళీ పిలిచాడంట. మళ్ళీ పిలిస్తే అప్పుడు ఎస్ జీసస్ ఎస్ దేవ్ ఎస్ అన్నాడంట. అంటే వాళ్ళు అబ్రహాం అని పిలవక ముందే వాళ్ళు హానా అనే ఊర్లో ఉన్నారంట. హానా అనే ఊర్లో వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోయారనమాట. అప్పుడు హానా అనే ఊర్లో వాళ్ళు ఉండగా టెంట్స్ వేసుకుని ఒక నైట్ పిలిచారంట. అబ్రహాం అబ్రహాం get up pack everything and move అన్నాడు. ఎవరు? యేసయ్య. అబ్రహాం get up and move away from me అన్నాడు. అప్పుడు లాస్ట్కి వాళ్ళు నడిస్తే అప్పుడు వాళ్ళు ఒక ఊర్లోకి చేరారంట. ఒక ప్లేస్కి చేరారు. ఏం ప్లేస్ అంటే ఆ ఊరి పేరు ఏంటంటే కానాన్ అనే ఊర్లోకి వాళ్ళు వెళ్ళారంట పిల్లలు. వెళ్తే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారంట 3-4 అంటే హానాలో 3-4 డేస్ ఉన్నారంట. 3-4 డేస్ 4th డే 3-4 డేస్ ఉంటే 3-4 డేస్లో జీసస్ కాల్ చేశారంట. 4th 3rd డేనో జీసస్ కాల్ చేశారంట. సో పిల్లలు ఏంటంటే దాని తర్వాత వాళ్ళు 100 years old అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 100 years ఓల్డ్ అయిపోయిన తర్వాత అబ్రహాం ఇంకా సారా 100 years ఓల్డ్ అయిపోయిన తర్వాత చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత పిల్లలు మీకు తెలుసా గాడ్ అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. అబ్రహాం ఊర్ అనే దేశంలో ఉన్నప్పుడు జీసస్ తనకి ప్రామిస్ చేశాడు. ఏంటంటే నేను నిన్ను బ్లెస్డ్గా చేస్తాను, అంటే ఐ విల్ గివ్ యూ ద బ్లెస్సింగ్స్, యు ఆర్ బ్లెస్డ్ అని అన్నాడు. ఇంకా నువ్వు అందరికీ సువార్త చెప్తావు అన్నాడు. నా ప్రామిస్ ఎప్పుడు నెరవేరుతుంది అని వెయిట్ చేశాడు. ఒక నైట్ కానాన్లో ఉన్నప్పుడు ఒక నైట్ అబ్రహాం అని పిలిచాడంట. మళ్ళీ పిలిచాడంట జీసస్. దిస్ ఇస్ ద 3rd time గాడ్ ఇస్ కాలింగ్ అబ్రహాం కదా. అంటే దేవుడు 3వసారి అబ్రహాంని పిలిచాడు. అబ్రహాం గెటప్ అన్నాడు. సరే ఓకే జీసస్ అన్నాడు. సరే లేచాడు. లేస్తే పిల్లలు మరి లేచిన తర్వాత అప్పుడు జీసస్ ఏం చెప్పాడంటే అబ్రహాం లుక్ అట్ ది స్టార్స్, లుక్ అట్ ది స్టార్స్ ఆన్ ఇన్ ద స్కై అన్నాడు. ఓకే స్టార్స్ని చూడడం ఓకే. మళ్ళీ ఇంకోటి అడిగారు, అబ్రహాం do you know how many stars are there in the sky? ఎన్ని స్టార్స్ ఉన్నాయి పిల్లలు ఇన్ ద స్కైలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? లాక్స్ స్టార్స్ ఉంటాయి కదా. మనం we cannot count it. lakhs or so many lakhs, we don't know. అంటే మనకు తెలియదు ఎన్ని ఉంటాయి, అన్ని వేలల్లో ఉంటాయో కూడా మనకి తెలీదు. సో తెలియకపోతే అప్పుడు ఇదే నీ ప్రామిస్. గాడ్ అబ్రహాం ప్రామిస్ని నెరవేర్చాడు. ఏంటంటే పిల్లలు
స్టార్స్ని చూడడం ఓకే, కానీ స్టార్స్ తెలీదు అన్నాడు. అంటే స్టార్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు అన్నాడు. ఇదేని ప్రామిస్ అంటే ఏంటి? అబ్రహాం గాడ్ ఏంటి ఇట్లా చెప్తున్నాడు అని అనుకోవచ్చా? అంటే పిల్లలు మరి ఏంటంటే గాడ్ అబ్రహాంకి ప్రామిస్ చేశాడు కదా, నేను బ్లెస్ చేస్తానని. ఇది స్టార్స్ని చూశాడంట. స్టార్స్ని చూస్తే అది చెప్పంగానే అబ్రహాంకి చాలా హ్యాపీగా ఉందంట. దాని తర్వాత నీళ్ళు వేసాడంట. థ్యాంక్ యూ గాడ్ ఫర్ థ్యాంక్ యూ గాడ్, నా ప్రామిస్ నెరవేర్చారు, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాడంట. అప్పుడు జీసస్ బ్లెస్ చేశాడంట. అప్పుడు ఇది ప్రామిస్ ఎప్పుడు ఇచ్చారంటే 75 years ఉన్నప్పుడు ప్రామిస్ ఇచ్చారు. ఇప్పుడు 100 years దగ్గరికి వెళ్ళారు. 100 years అబ్రహాము ఇంకా సారా 100 years ఓల్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏమైందంటే, అప్పుడు జీసస్ అడిగాడంట, అబ్రహాం you will get an son. అంటే పిల్లలు మరి అబ్రహాం సారా గురించే మాట్లాడుకుంటున్నాం కదా, ఒక్కసారి అబ్రహాం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్దామా? అంటే మీకు అబ్రహాం అంటున్నారు, మరి అబ్రహాం అంటే మీనింగ్ ఏంటి అని అనుకోవచ్చు. అబ్రహాం మీనింగ్ ఏంటంటే ద ఫాదర్ ఆఫ్ నేషన్స్. పిల్లలు ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ అన్నమాట. అప్పుడు కానాన్ అనే ఊరికి వెళ్తున్నారు కదా, అప్పుడు అదే వాళ్ళు ఉన్నారు కదా, హానా ఊర్లో బయలుదేరదాము అని స్టార్ట్ చేశారంట పిల్లలు. స్టార్ట్ చేస్తే అప్పుడు మార్నింగ్ ఏంటంట, థర్డ్ డే మార్నింగ్ అవుతే డాడీ లెగు డాడీ, జీసస్ నాకు ప్రామిస్ చేశారు, కానాన్ అనే ఊరికి వెళ్ళాలి డాడీ, లెగు డాడీ అంటే వాళ్ళ డాడీ లెగ్గట్లేదంట పిల్లలు. అయ్యో ఏమైపోయింది మా డాడీకి అని అన్నారంట. అంటే అప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ డాడీ చంపారంట పిల్లలు. వాళ్ళ డాడీ అబ్రహాంకి ఎంత హెల్ప్ చేశారంటే అంత హెల్ప్ చేశారు పిల్లలు. ఎంత సాడ్ చెప్పండి, అంత హెల్ప్ చేశారు అబ్రహాంకి. Abraham was crying the whole day. Apuru, the night God was talking to him. Abraham, do not. Your father is not there, but you have the real father. Who is your real father? It's me. I'm your real father. ఎవరు మన రియల్ ఫాదర్ పిల్లలు? మన రియల్ ఫాదర్ యేసయ్య కదా పిల్లలు. సో పిల్లలు యేసయ్య మనకి ఇంకా అప్పుడు 100 years ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బేబీ పుట్టాడంట పిల్లలు. ఆ బేబీ పేరు ఐజాక్. ఆ బేబీ పేరేంటి? ఐజాక్. ఆ బేబీ పుట్టాడంట పిల్లలు. ఆ బేబీ పుడితే అప్పుడు ఒక నైట్ అన్నమాట, బేబీ 8 years 9 years పెరిగిన తర్వాత ఏమైందంటే
ఏమైందంటే ఆ, ఒక నైట్ అబ్రహాంని కాల్ చేశాడంట. కాల్ చేస్తే అబ్రహాం కాల్ చేశాడు. అబ్రహాం లుక్ అట్ మీ అని. స్కైలో దేవుడు ఉంటాడు కదా, సో స్కైలో చూసాడంట. ఇట్స్ ఆల్ డార్క్. అప్పుడు ఏమైందంటే డార్క్గా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే చెప్పాడంట, అబ్రహాం యువర్ సన్ you need to give to me your son. You need to go to the hill. You need to go up the hill right there, and you need to burn your son. అన్నాడంట. ఇంత సార్ పిల్లలు ఇంకా 8-9 years. ఎన్ని ఇయర్స్ వాళ్ళతో ఉన్నారు? 1 year, 1 month, 2 month, 3 month, 4 month, 5th month, 6th month, 7th month, 8th month, 9th month, 10 months ఉన్నాయి కదా. 10 months అంటే బేబీ పుడితే 1 month అంటాం కదా. 1 month అంటే జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ అని కాదు. అట్లా 1 year, 2 year, 3 year, 4 year, 5, 6, 7. ఓన్లీ 7 + 10 ఎంత? 17 కదా. ఓన్లీ 17 years తనతో ఉన్నాడంట పిల్లలు. దాని తర్వాత ఇంకా గాడ్కి ఇచ్చేయాలి అని అన్నాడు. సరేలే అని చెప్పేసి ఐజక్ని లేపి ఐజక్ కమాన్ విత్ మీ అన్నాడు. ఐజక్ నువ్వు రా నాతో అన్నాడు. ఏంటి డాడీ ఇప్పుడు లేదు రాత్రి మధ్యలో అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అని అడిగానంట. ఐజక్ మరి దేవుడు నీకు చెప్పాడు అన్నాడంట. అంటే అప్పుడు ఆ హిల్ మీదకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడు కర్రలు తీసుకున్నాడంట, స్టిక్స్ తీసుకున్నాడంట. తను ఏడడం స్టార్ట్ అయిందంట. మరి ఓన్లీ 17 years తనతోనే ఉన్నాడు. ఇంకా దేవునికి ఇచ్చేస్తున్నాడు కదా. సో అందుకు పిల్లలు మరి అందుకు దేవుడు అందుకే అబ్రహాము తప్పదు, దేవుడు అడిగాడు నేను ఇచ్చేసాను అని అన్నాడంట. అప్పుడు దేవుడికి ఇచ్చేసాడంట. ఇవ్వలేదు, చెప్పేది వినండి. అప్పుడు ఫైర్ పెట్టాడంట. దాని మీద ఫైర్ పెట్టాడు అంటే దాని మీద పడుకోబెట్టాడు. అంటే తను వేసిన రేకుల మీద దాని మీద పడుకోబెట్టాడు ఐజక్. దాని తర్వాత ఫైర్ అయిపోతే అప్పుడు కర్రలు పెడుతుంటే డాడీ గొర్రెది అన్నాడు. అబ్రహాం డాడీ గొర్రెది అన్నాడు. ఐజక్ దేవుడు నిన్ను ఇవ్వమన్నాడు. దేవుడు ఆ ఫైర్ని పెట్టి బర్న్ చేసి నీకు ఇవ్వమన్నాడు, దేవునికి ఇవ్వమన్నాడు. సో అందుకు ఐజక్ ప్లీజ్ స్లీప్. ఐజక్ అది కూడా విన్న తర్వాత ఐజక్కి చాలా బాధ వేసిందంట. అప్పుడు ఆ ఫైర్ పెడుతుంటే అబ్రహాం, I don't need your
సన్ అని చెప్పేశాడంట. బికాస్ యువర్ సన్ అండ్ యూ ఆర్ వెరీ లవ్లీ ఫ్యామిలీ, సో ఐ డోంట్ వాంట్ యువర్ సన్ అని చెప్పాడంట. అప్పుడు అబ్రహాంకి ఎంత హ్యాపీ వేసిందంటే అప్పుడు ఐజాక్ కూడా వాళ్ళ డాడీని హగ్ చేసుకున్నాడంట. హగ్ చేసుకుంటే అప్పుడు ఇంకా డాడీ నేను నీతోనే ఉండొచ్చా డాడీ అన్నా. అవును అబ్రహాం అన్నాడంట. అప్పుడు ఏమైందంటే పిల్లలు, మరి ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనము అబ్రహాం లాగా ఇటువంటి పిల్లలు అంటే కొంతమంది దేవుడిని ఒబే చేశారంట పిల్లలు. ఎవరు దేవుని మాట విన్నారు? నోవా, అబ్రహాం, నోవా. ఇంకెవరు విన్నారు? మోజెస్ కదా. మోజెస్, నోవా, అబ్రహాం ముగ్గురు విన్నారు కదా. సో పిల్లలు ముగ్గురు విన్నారు కదా దేవుని మాట. సో ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అబ్రహాం ఎట్లా అయితే జీసస్కి ఒబే చేశారో మనము కూడా జీసస్కి మన పేరెంట్స్కి ఎల్డర్స్కి ఒబే చేయాలి. కానీ మోస్ట్లీ ఎవరికి ఒబే చేయాలి? జీసస్ కదా పిల్లలు. జీససే మన ఫాదర్ కదా. సో అందుకు జీసస్ని ఒబే చేయండి. ఓకేనా పిల్లలు? ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ అంతే. థ్యాంక్ యూ.